శేఖర్ రెడ్డి గారు కూడా ప్రస్తుతం మనతోనే ఉన్నారు. శేఖర్ రెడ్డి గారు నమస్కారం. శేఖర్ రెడ్డి గారు మ్యూట్లో ఉన్నారండి, ఒకసారి అన్మ్యూట్ చేసుకుంటారా? వాసుదేవ్ గారు నమస్తే అండి. నమస్తే. అలాగే ప్యానల్ సభ్యులకి వీక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. తొలి రోజునే ఎన్నికల ప్రచారానికి బస్సు యాత్ర తొలి రోజునే వివేక హత్య అంశాన్ని ఎత్తుకోవటం వెనకాల జగన్మోహన్ రెడ్డి గారికి స్పెసిఫిక్గా ఉన్న స్ట్రాటజీ ఉందా? అంటే ఆయన ఇవాళ చెబితే దాని వెనకాల చంద్రబాబు ఉన్నాడని చెబితే జనం నమ్మే పరిస్థితి అనుకుంటున్నారా నిజంగా? స్ట్రాటజీ లేదు, ఏం లేదండి. వాస్తవం ఏంటంటే గత 5 సంవత్సరాలుగా వివేకం సార్ చనిపోయిన రోజు నుంచి కూడా గత 5 సంవత్సరాలుగా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా పేరు ఎత్తడం కూడా నాకు ఇష్టం లేదు. అలాగే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారితో సహా ప్రతి ఒక్కరు ప్రతి బహిరంగ సభలో మాట్లాడేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారే వివేకానంద రెడ్డి సార్ గారిని చంపించారు అని. ఇంకోరైతే జగన్మోహన్ రెడ్డి గారే నరికి చంపారు అని చెప్పి కూడా ఇంకో 4 అడుగులు ముందుకేసి చెప్తున్నారు. ఎక్కడో హైదరాబాద్ లో ఎలక్షన్స్ సన్నాహాల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు రాత్రికి రాత్రి పులివెందులు వెళ్ళేసి వివేకం సార్ని నరికి చంపాడు అని చెప్పేసి ఇంకో 10 అడుగులు వేసి అత్యుత్సాహంతో మాట్లాడినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా సినిమాలు తీసి జగన్మోహన్ రెడ్డి గారి హస్తం స్పష్టంగా ఉందని చెప్పిన వాళ్ళు ఉన్నారు. పూడి తిరుపతి రావు గారు ఒక మాట అన్నారు. ఆయన అడిగిన మాటకి నేను ఫస్ట్ దానికి నేను సమాధానం చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యల గురించి మాట్లాడుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు సిబిఐ ఎంక్వైరీ అడిగారు, అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ కట్టుబడి లేరు అని చెప్పేసి మాట్లాడారు. తిరుపతి రావు గారు మీరు ఒకటి గమనించండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వివేకం సార్ హత్య జరిగిన తర్వాత వివేకం సార్ చెప్పింది ఏంటంటే నాకు ఈ రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల మీద నమ్మకం లేదు, అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి కనుసన్నుల్లోనే జరుగుతున్నాయి కాబట్టి సిబిఐ దర్యాప్తు కోరుతున్నాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా అడగడం జరిగింది. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత సిట్ విచారణ చివరి దశలో ఉన్న టైంలో మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ కావాలి అని చెప్పేసి సునీతమ్మ గారు అడగడంతో ఆ కేసును సిబిఐకి ఇవ్వడం జరిగింది. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా ఈ కేసు మీద చిత్తశుద్ధిగా లేరు అనేది మాత్రం పచ్చి అబద్ధం, వాస్తవ దూరం, సత్య దూరం. అది ఇంకోటి ఏంటంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మొత్తం ప్రసంగంలో మా ప్రభుత్వం ఏదైతే చేసిందో 2,30,000 ఉద్యోగాల దగ్గర నుంచి మొదలెడితే 4 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, ఎయిర్పోర్ట్, భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి అలాగే సంక్షేమ పథకాలు మొత్తం, అలాగే చూసుకుంటే ఇంకా సచివాలయాల దగ్గర నుంచి మెడికల్ కాలేజీల వరకు ప్రతి ఒక్కటి గత 5 సంవత్సరాల్లో మేము ఏం చేసాం అధికారంలోకి వస్తే అనేది జగన్మోహన్ రెడ్డి గారు అడ్రస్ చేస్తూనే ఒకవేళ మనం అధికారంలోకి రాకపోతే చంద్రబాబు నాయుడు మళ్ళీ ప్రజలను ఎలా వంచిస్తాడు, 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో చూపించి వీటిల్లో ఏం నెరవేర్చాడు, 10% నెరవేర్చాడు అని మాట్లాడుతూనే ఆ సందర్భంలో వివేకం సార్ హత్య గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే కడపలో వాళ్ళు ప్రతిసారి మాట్లాడే మాట ఏంటంటే వివేకం సార్ చిన్నాయన్ని జగన్మోహన్ రెడ్డి గారే చంపించారు, జగన్మోహన్ రెడ్డి గారే చంపారని కూడా మాట్లాడతారు కొంత. దాన్ని ఖచ్చితంగా మాట్లాడాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో ఎక్కడైనా అసత్యం ఉందా? రావి సౌజన్య గారు పచ్చి అబద్ధాలని మాట్లాడుతున్నారు. సౌజన్య గారు డైరెక్ట్ గా క్వశ్చన్ వేస్తారు. వివేకం సార్ని నేనే చంపాను, నేనే గొడ్డలితో నరికాను అని ఒప్పుకున్న దస్తగిరి ఈరోజు ఎక్కడున్నాడు? ఎవరి ఛానల్లో కూర్చొని మాట్లాడుతున్నాడు? ఎవరి ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నాడు? ఎవరు అతన్ని నెత్తికెక్కించుకున్నారు? దస్తగిరి తన తండ్రిని చంపిన దస్తగిరి కాస్త దస్తగిరి గారు అయిపోయారు. దస్తగిరి గారు అయిపోయారు సునీతమ్మకి. ఎందుకు అయిపోయారు? దీన్ని బట్టి అర్థం కావట్లేదా వివేకం సార్ మంటర వెనక ఎవరున్నారు అని? వివేకం సార్ చనిపోయినప్పుడు ఆ ఇంటి నుంచి మాయమైనటువంటి వీలునామాలు ఎవరికి వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి మాయమయ్యాయి, ఎవరికి వ్యతిరేకంగా ఉన్నాయి మాయమయ్యాయి. ఇవన్నీ కూడా కడప ప్రజలకు, పులివెందుల ప్రజలకు తెలుసు. మీరు విజయవాడలో కూర్చున్నారు కాబట్టి మీకు తెలియకపోవచ్చు, ఎవరో చెప్పింది ఏదో వింటున్నారు అనుకుంటారు. మాకు పులివెందులతో బాగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, కడపతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, మాకు బంధుత్వాలు కూడా ఉన్నాయి. నేను పెళ్లి చేసుకుంది కూడా కడపలోనే కాబట్టి అక్కడ ప్రజలందరికీ బాగా తెలుసు ఎవరిని ఎందుకు ఇంత దారుణంగా చంపించారు, ఎవరు ఎందుకు చంపిన అతనికి కొమ్ముగా వస్తున్నారు, ఎవరు ఎందుకు చంపిన అతనికి డబ్బులు కూడా ఇస్తున్నారు. ఒక సాధారణ డ్రైవర్ గా ఉన్న వ్యక్తి ఈరోజు దందాలు చేసే స్థాయికి ఎదిగారు. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఎలా ఉందంటే అండి, వాసుదేవన్ గారు మరీ దారుణం. దస్తగిరి గారు ఆయన వచ్చేసి వివేకం సార్ నేనే చంపానని, నాకు రక్షణ కావాలని చెప్పి గన్మెన్లు తీసుకుంటాడు. గన్మెన్లు తీసుకుని దందాలు చేస్తాడు, బెదిరింపులకు గురి చేస్తాడు.
తిరిగి మళ్ళీ ఆయన అరెస్ట్ చేయడానికి వెళ్తే ఓ సెక్షన్ ఆఫ్ మీడియా ఏం మాట్లాడుతుందంటే ఇంతకైనా దౌర్భాగ్యం ఇంకోటి ఉండదండి. దస్తగిరి మీద కక్ష సాధింపు. చూడండి సార్, గమనించట్లేదు అనుకుంటున్నారా రాష్ట్ర ప్రజలు? చూడట్లేదు అనుకుంటున్నారా? గుడ్డోళ్ళు అనుకుంటున్నారా? లేకపోతే వినకుండా ఉన్నాయని చెవిడోళ్ళు అనుకుంటున్నారా? మొత్తం గమనిస్తున్నారు ఎవ్రీథింగ్. దస్తగిరి విషయంలో, వివేకం సార్ మర్డర్ విషయంలో ప్రధాన నిందితుడు నేనే నరికి చంపా అని ఒప్పుకున్న నిందితుడికి ఎవరు కొమ్ము కాస్తున్నారు అనేది రాష్ట్ర ప్రజలు చూడట్లేదా? మీడియా 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 ముఖంగా మీరు చూడట్లేదా వాసుదేవన్ గారు? దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడంలో తప్పే ఉంది. వాస్తవాలే మాట్లాడారు. రావి సౌజన్య గారు చెప్పినట్టు పశ్చాపదాలు అయితే మాట్లాడలేదు, వాస్తవాలే. కడప ప్రజలందరికీ తెలిసి విషయం. అవి మాట్లాడుతూనే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న గత ఈ 5 సంవత్సరాల కాలంలో మరి పరిపాలనా కాలంలో మేము ఇది చేశాం కాబట్టి మీరు మాకు ఓటేయండి, మళ్ళీ మేము అధికారంలోకి వస్తే వీటిని కొనసాగిస్తాం, వీటికి అదనంగా యాడ్ చేస్తాం. లేదు, చంద్రబాబు నాయుడు గారికి ఓటేయాలి అంటే 2014 నుంచి 19 వరకు ఆయన ఏం చేశాడు? నేను డైరెక్ట్ గా టీడీపీ వాళ్ళని, జనసేన వాళ్ళని, బీజేపీ వాళ్ళని కూడా ప్రశ్నిస్తున్నాను. 14 నుంచి 19 వరకు రాష్ట్రానికి మీరు ఏం చేశారు? హత్యలైతే చేయలేదు కదా ఆయన కాలంలో, హత్యలైతే జరగలేదు కదా ఆయన కాలంలో, హత్యలైతే జరగలేదు కదా శేఖర్ రెడ్డి గారు. ఆయన కాలంలో ప్రముఖుల హత్యలైతే జరగలేదు కదా. అర్థం కావట్లేదండి. ఆయన కాలంలో ప్రముఖుల హత్యలైతే జరగలేదు కదా. మీరు చెప్పేది చిట్ట చివరి రోజుల్లో జరిగింది. అండ్ మీరు బాగా ట్రై చేశారు, మీరు బాగా ట్రై చేశారు. ఏది ఈ నెపం, ఈ బండ ఆయన మీద వేసేయడానికి బాగా ట్రై చేశారు. చంద్రబాబుని ఇతర అంశాల్లో మీరేమన్నా మాట్లాడితే మాట్లాడించచ్చుగా, కానీ హత్య రాజకీయాల్లో ఆయన ఇన్వాల్వ్ కారని సాధారణ జనం అభిప్రాయం. అది వాసుదేవన్ గారు ఒక మాట అండి, నేను మాట చెప్తాను. చిరుకులపాటి నారాయణ రెడ్డి గారు ఎవరండి? మా పార్టీకి చెందినటువంటి పత్తికొండ ఇన్ఛార్జ్. ఆయన ఎవరు నరికి చంపారు? బాంబులు వేసి ఎవరు చంపారు? ఎవరి ప్రభుత్వ హయాంలో జరిగింది? ఎవరి ప్రభుత్వ హయాంలో జరిగింది అది? రాప్తాడు దగ్గర, అనంతపూర్ దగ్గర మా పార్టీ జెడ్పీటీసీ ఎంపీటీసీలని ఎవరి ప్రభుత్వ హయాంలో నరికి చంపారు? ఎవరి ప్రమేయంతో నరికి చంపారు? సార్, ఫ్యాక్షన్ రాజకీయాలకి, హత్య రాజకీయాలకి పేటెంట్ రైట్ తెలుగుదేశం పార్టీది. రైట్, తెలుగుదేశం నాయకులు కూడా జాయిన్ అయ్యారు. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలోకి వచ్చిందో అప్పటి నుంచి రాయలసీమలో పార్టీ ఉనికి కోసం ఫ్యాక్షన్ ని పెంచి పోషించింది ఎవరు? ఫ్యాక్షన్ కి అండగా నిలబడింది ఎవరు? రైట్, టీడీపీ లీడర్ జాయిన్ అయ్యారు. ఒకసారి వారి దగ్గరికి వెళ్దాం. శేఖర్ రెడ్డి గారు, జగడం సత్యనారాయణ గారు, టీడీపీ సీనియర్ నాయకులు, వారు కూడా జాయిన్ అయ్యారు. సో ఫ్యాక్షన్ రాజకీయాలు, హత్య రాజకీయాలు, దానికి చంద్రబాబు గారి హయాంలో గట్టి బీజం పడింది, లేదా దాన్ని కార్పొరేటైజ్ చేశారని చెప్పేసి వారి అభిప్రాయం అండి. జగడం సత్యనారాయణ గారు. నమస్కారం అండి వాసుదేవన్ గారు. అదేవిధంగా 99 ప్రేక్షకులకి